నిన్నెత్తికెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. 100 సుమోలు, వైట్ అండ్ వైట్ రౌడీలు వస్తారు. సార్, ఎయిర్పోర్ట్లో ఈ బ్యాగు పాస్పోర్ట్ దొరికింది సార్. మిస్టర్ శ్రీనివాస్, నీదేవరో తెలిసింది, మీ అమ్మా నాన్న ఎవరో తెలిశారు, కానీ తనెవరో తెలియలేదు. ఐఎమ్ సారీ. ఆ పెద్ద పొలానికి నీరు పెట్టించు. ఆ తర్వాత గురవణతో కూడా చెప్పి సీను, సీను ఏమైంది నాన్న? నువ్వు ఇక్కడ ఈ పోలీసులు ఏంటి? మాట్లాడవేరా? సారంగి, నాకు తెలుసు నువ్వు వస్తావని, ఫ్యాక్ట్స్ తెలుసుకుంటావని. నన్ను హర్ట్ చేసినందుకు నువ్వు ఫీల్ అవుతావని. ఫీల్ అవ్వకు సారంగి, ఫీల్ అవ్వదు. మనల్ని ఎవ్వరూ సెపరేట్ చేయలేరు. మనల్ని సెపరేట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరో నీకు తెలుసు, అయినా మనల్ని ఎవ్వరూ సెపరేట్ చేయలేరు. ఇదిగో మా నాన్నమ్మ నాకు ఈ రుద్రాక్ష ఇచ్చింది. ఇచ్చినప్పుడు చెప్పింది, ఈ రుద్రాక్ష నీ దగ్గర ఉన్నంతసేపు ఇది అనుకున్నది నీకెప్పుడు దూరం కాదురా అని. నిజం సారంగి, నువ్వు లేకుండా నేను బతకలేదు సారంగి. నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్, ప్రామిస్ చేయి. బాధపడకండి. నా ఉద్దేశం ప్రకారం అతను నార్మల్ స్టేజ్కి రావడం పెద్ద కష్టమేం కాదు. మెడిసిన్స్ పర్ఫెక్ట్గా పడితే చాలు, అంతే. ఆ మెడిసిన్స్తో పాటు అసలు ఆ సారంగని అమ్మాయి ఎవరో తెలుసుకుంటే. బావా, ఆ గోతెంకన కొడుకు ప్రతాప్ ఎంతకీ ఫోన్ ఎత్తట్లేదు బావా. డాక్టర్ గారు, పోనీ వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో చూపిద్దామా? అవసరం లేదండి. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ డిసీజ్ పేరు షిజోఫ్రీనియా. ఈ డిసీజ్ చాలా రీజన్స్ వల్ల వస్తూ ఉంటుంది, కానీ మీ అబ్బాయి విషయంలో నాకు తెలిసి మెంటల్ స్ట్రెస్సే రీజన్ అయి ఉండాలి. న్యాచురల్గా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి ఆ స్ట్రెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. దానికి తోడు సారంగితో లవ్ ప్రాబ్లం ఏదో వచ్చి ఉంటుంది. ఈ షిజోఫ్రీనియా ముఖ్య లక్షణం ఏంటంటే శ్రీనుకి సారంగి కనిపిస్తూ ఉంటుంది. అతనితో పాటు మీ అందరికీ సారంగి కనిపించినట్టు బిహేవ్ చేస్తూ సారంగి వేరే బోర్డ్స్ తెలుసుకుంటే శ్రీనుని మనం కాపాడుకోవచ్చు. సారంగి ఆగు, పడిపోతావు, ఆగు సారంగి, ఆగు నాన్న. చూడు నాన్న, ఆడపిల్లలు కానీ భానుమతి అని అమ్మ పేరు పెడతానంటుంది. మా అమ్మ అంటే నాకు భయం. బాబుని కాను మా నాన్న పేరు పెట్టుకుంటాను. మా నాన్న నాకు నాన్న కాదు, బెస్ట్ ఫ్రెండ్ అంటే వింటన్లా. ఏమండి, తిరినా ఒక్కసారి ఆడపడుచుకి శుభ్లాకి పంపించడం మర్చిపోయా. మీరు వెంటనే పంపించండి. ఎప్పుడు సీరియస్ ఫేస్తో ఉంటే మా అమ్మ నువ్వు రాగానే నన్ను చూసి ఏడ్చింది. అదేంటమ్మా అంటే కాబోయే కోడని చూసిన ఆనందంలో ఏడ్చాను రా అంది. సరంగి, నువ్వు మా అమ్మకి చాలా నచ్చావు. కావాలంటే అమ్మని అడుగు, అడుగు సారంగి. సారంగి, ప్రామిస్ గా నాకు గాయత్రితో ఏ సంబంధం లేదు. మా చెల్లి చిన్ని అంటే నాకు ప్రాణం. దాని మీద ఒట్టు.
డాక్టర్ గారు నా బాబుకి ఏం ప్రమాదం లేదు కదా? ఏం పర్వాలేదండి, కాకపోతే హెడ్ ఇంజరీ అయింది. ఒరిజినల్గానే అతని బ్రెయిన్ కూడా బాగా అప్సెట్ అయింది, లెగ్ కూడా ఫ్రాక్చర్ అయింది. డాక్టర్స్ హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. అంటే కంగారు పట్టడానికి ఏం లేదండి, మనం అక్కడికి తీసుకెళ్లేది అక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చేత ట్రీట్ చేయించడానికి అవకాశం ఉంటుందని. మీరు షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి. చిన్ని, మీ బ్రదర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేశారా? అన్నయ్య ఫోన్ ఇక్కడ పనిచేయట్లేదు సార్. ఓ, ఫారెన్ మొబైల్ కదా, హైదరాబాద్ వెళ్ళాక యాక్టివేట్ చేద్దాంలే. అలాగే అబ్బా ఎదొక నేను ఇండియాలో ఉన్నాడో తెలియదు. హలో, అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తున్నాం, రేపే పెళ్ళి. ఓకే. యారు? నాన్న అన్నయ్య ఫ్రెండ్. హలో, Pratap, why did you ruin my life?